హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 22 అండి. డే 22 వెయిట్ చూసే ముందు డే 21 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 21 డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామండి. డే 21 వెయిట్ ఎంత ఉన్నాము అంటే 1.90 ఉన్నామండి. 81.90 వెయిట్ అయితే ఉన్నాము. అలాగే మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నామో కూడా చూద్దాము. డైట్ ఫుడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నామో కూడా మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు నా డైట్ ఫుడ్ ఏంటనే చూసేద్దాం రండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటనే చూద్దాము. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా అండి, జొన్న జావా అన్నమాట. ఇది అంటే క్యారెట్, బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేసి లైట్గా సాల్ట్ వేసి కాసానండి జొన్న పిండి. సో ఇది చాలా హెల్దీ, చాలా మంచిది కూడా వెయిట్ లాస్కి. అందుకు జొన్న జావా బ్రేక్ఫాస్ట్ అని తీసుకుంటున్నాం. జొన్నతో పాటు నట్స్ కూడా తీసుకున్నాను. నట్స్ అని చూడ్ చేయలేదు. ఈ రోజు వచ్చేసి బాదం, పిస్తా, వాల్నట్స్ తీసుకున్నా. ఆ నట్స్ తినేసి తర్వాత ఈ జావాతో తీసుకుంటానండి. చూడండి జొన్న జావా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. ఇప్పుడు మనం లంచ్ ఏంటనే చూసేద్దాం. లంచ్కి వచ్చేసి ఆవకాయ అన్నం అండి, బ్రౌన్ రైస్ మాట. ఇది బ్రౌన్ రైస్ ఆవకాయ అన్నం. నాకు ఆవకాయ అన్నం అంటే చాలా ఇష్టం. సో అందుకు కొద్దిగా ఆవకాయ కలుపుకున్నా. అలాగే కర్రీ వచ్చేసి ఈరోజు నేను ఏం చేశాను అంటే పునుగులు శనగపిండితో పకోడీ కింద వేసి అవన్నీ మజ్జిగచారులో వేసానండి. అవి చాలా బాగుంటుందంట. మా ఆఫీస్లో మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మజ్జిగచారు పునుగులు కర్రీ అని. సో చాలా బాగుందండి. శనగపిండితో పకోడీల కింద వేసి అవి మజ్జిగచారులో వేయాలంట. చాలా బాగుంది. సో నేను ట్రై చేసా, బాగానే వచ్చింది. సో అదే అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా వడియాలు పెట్టుకున్నా. నాకు వడియాలు, మజ్జిగ మిరపకాయలు చాలా ఇష్టం. అవి కూడా ప్యాక్ చేసుకున్నా. ఇవైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ కూడా చూద్దాం. స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏంటంటే ఈరోజు జామకాయ తీసుకుంటున్నా. జామకాయ కూడా చాలా హెల్దీ అండి, హెల్దీ ఫ్రూట్ మాట, చాలా మంచిది జామకాయ. డైలీ మనం ఒక జామకాయ తినొచ్చు. సో జామకాయ, అలాగే ఇంక బటర్ మిల్క్, ఇవన్నీ నేను ఆఫీస్లో తింటాను కాబట్టి ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదైతే నా హెల్దీ డైట్ ఫుడ్. అలాగే నైట్ అయితే పడుకునేటప్పుడు పాలు తాగేసి పడుకుంటున్నానండి. అంటే మనకి కడుపు ఫుల్లింగ్గా ఉండాలి, ఆకలి లేకుండా అంటే పాలు తాగేసి పడుకుంటున్నాను. పాలు తాగడం వల్ల కూడా మనకు నిద్ర మంచిగా పడుతుందండి, హెల్దీగా ఉంటాము. సో ఇదండి నా డైట్ ఫుడ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్, అలాగే స్నాక్స్ మెల్లి డిన్నర్ చూసారు కదా. ఇప్పుడు నా వెయిట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఇప్పుడైతే మనం వెయిట్ చూసేద్దాం, ఎంత వెయిట్ ఉన్నాము ఏంటి అన్నది. డే 22 కదా. అలాగే ఫస్ట్ డే 21 వెయిట్ చూద్దాం. డే 21 వెయిట్ ఎంత ఉన్నాము అంటే 81.9 ఉన్నాము. అలాగే ఈరోజు డే 22 కాబట్టి ఇప్పుడు వెయిట్ మిషన్ అది ఎక్కి చూద్దాం ఇప్పుడు ఏంటున్నాము. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అది ఎక్కుతున్నాను, చూసేయండి, చూపించండి. ఇప్పుడు మా వారైతే మిషన్ అయితే దగ్గర తీసుకొస్తున్నారు. ఈరోజు మా వారు ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొస్తుంది. ఎంతున్నాను ఏంటి, ఎంతున్నానండి. నిన్న అయితే 81.9 ఉన్నాను. ఆఫ్ అయిందండి. చెప్పచ్చు కదా మీరు. ఈ రోజు వచ్చేసి వెయిట్ 81.65 ఉన్నానండి. చూసారు కదా వెయిట్ అందరూ కొన్నది 81.65. సో చాలా బాగా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాయండి. 250 గ్రామ్స్ వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను నిన్నటికి ఈ రోజుకి కూడా. సో చాలా హ్యాపీ అండి. నేను తొందరలోనే 79కి వచ్చేసి ఇంక 80 అన్నది నా లైఫ్లో ఉండొద్దు అనుకుంటున్నాను, వెయిట్ గెయిన్ అన్నది. సో వెయిట్ లాస్ అవ్వాలి. టార్గెట్ వచ్చి 73 అండి. ఈ 63 డేస్లో నేను 73కి వస్తానో రాదో చూడాలి. ఇప్పుడైతే మెయిన్గా ఈ జూలై కదా, జూలై 15-20 కల్లా నేను 79 చేంజ్లోకి వచ్చేయాలండి. 80 అనేది ఉండదు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా మీరు వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.